ఒక మనసుకు నేడే పుట్టినరోజు. అహో తన పల్లవి పాడే చల్లని రోజు. హాయ్, అందరికీ నమస్కారం. ఈ చల్లని పానీయం ఇంట్లో చేసిందే. బర్త్డేలో ట్రీట్ చూపించనా? ఇది ఇది మరో బర్త్డేది. అలా పిల్లల బర్త్డేస్ వస్తూనే ఉన్నాయి, ట్రీట్స్కి కొదవే లేదు. ఇది మా పాప. అమ్మ షుగర్ కేన్ లేకుండా నేను షుగర్ కేన్ జ్యూస్ చేస్తా అంటూ చేసింది. కొంచెం బెల్లం పొడి తీసుకొని అందులో నీళ్లు పోసి కరగబెట్టి పక్కన పెట్టుకుంది. బండి మీద అమ్మే చెరుకు రసంలో వాళ్ళు పుదీనా వేయరు, నేను పుదీనా వేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చూడు అంటూ చేసింది. ఎందుకు వేయరు, మనం కావాలంటే వేస్తారు కదా అంటే సరే, అలా డిస్కషన్స్తో జరిగింది. అల్లం ముక్కలు, ఉప్పు, నిమ్మకాయ జ్యూసు అన్నీ కరగబెట్టిన బెల్లం నీళ్ళు వేసి ఐస్ ముందుగానే రెడీ చేసి పెట్టుకుందంట. ఐస్ పీస్ వేసింది. ఎలా వేసిందో చూడండి. ఏం జరిగి ఉంటుంది ఆలోచించండి, గెస్ చేయండి. అది జ్యూస్ జార్ కాదు కదా, మొత్తం బయటకి చిమ్మింది. కొంచెం ఫీల్ అయింది. అయినా సరే చందు హెల్ప్ తీసుకొని మళ్ళీ జ్యూస్ జార్లోకి మార్చుకొని ప్రిపేర్ చేసి స్ట్రెయిన్ చేసిన తర్వాత వాటర్ ఇది. మొత్తానికి చెరుకు గడ లేకుండా చెరుకు రసం చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పి నేను మళ్ళీ ప్లెయిన్ వాటర్ మిక్స్ చేసుకున్నాను. టేస్ట్ బాగుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ పెప్సీ, కోక్ ఆర్ థమ్సప్లలో ఏదో ఒక టేస్ట్ అయితే మ్యాచ్ అయింది. ఇంకా అవి కొనడం ఎందుకు, ఇంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, హెల్దీ అని అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.